నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. యుద్ధమొస్తే దుర్గమ్మవు నీవు, ఉద్ధరించమాయమ్మవు నీవు, ఆదిశక్తివి అపరకాలివి, మహిళా నీ మహిమే సృష్టి, నీకన్నా ఎక్కువ నీకన్నా తక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. అమ్మ లేని ఆడపిల్ల లేని సమాజం, నిజంగా ఆడపిల్ల లేని దేశం, అమ్మ లేని అనాథ అవుతుంది అనేది చాలా నిజం. కాబట్టి ఆడపిల్లల్ని ఎంత అద్భుతంగా బతికినా, వేదిక మీద లాంటి పెద్దల్ని ఎంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా ఇంకా ఆడపిల్లల పైన అణిచివేత, ఇంకా ఆడపిల్లల్ని చిన్న చూపు చూడడం మాత్రం తగ్గుతలేదు. అది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడో చిన్నప్పుడు ఆడపిల్లనమ్మని వాడినా ఆ రోజులు పోవాలి అని 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట పాడుకునే రోజులు ఉన్నాయని ఇంకా నేను నమ్ముతున్నా. 20 సంవత్సరాల క్రితం పాడినా, బట్ ఇప్పటికీ ఉన్నాయేమో. అట్లాంటి రోజులు పోవాలని కోరుకుంటూ, ఒకటి ఇక్కడ ఉన్న అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ, ఆడపిల్ల పాట ఎందుకు కానీ ఇక్కడ ఉన్న అమ్మ ప్రతి ఒక్కటికి, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలా ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి మిమ్మున మీరునము తీరున అమ్మా. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. జై తెలంగాణ. థ్యాంక్ యూ.